హాయ్ ఫ్రెండ్, మీరు చూసాను బిహాండ్ ది అప్డేట్స్ అయితే గైస్ ఈ వీడియో అయితే కృష్ణా విశ్వవిద్యాలయం సంబంధించి న్యూస్ అయితే వచ్చింది. మ్యాటర్ చదివి చూడండి. యూజీ పరీక్షా ఫలితాలు అయితే విడుదల. కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలోని యూజీ 6వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు అయితే విడుదలయ్యాయి. విశ్వవిద్యాలయంలో బుధవారం అయితే ఉపకుల పద్ధతి విడుదల చేశారు. ఇక్కడ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలకు చెందిన 5,341 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు అయితే హాజరు కాగా 5,287 మంది అయితే ఉత్తీర్ణత సాధించారు. రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత 98.99% ఉండగా సప్లిమెంటరీ విద్యార్థుల ఉత్తీర్ణత 42.27% అయితే ఉంది. పునః మూల్యాంకనం కోసం అయితే సూచించిన రుసుము చెల్లించి ఈ నెల 20 తేదీలోపు అయితే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫ్రెండ్స్, మనకైతే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడైతే మనకి రీవాల్యుయేషన్ డేట్ అయితే మాత్రం ఈ నెల 20 తేదీలోపు అయితే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఉంది. ఇక్కడ 2 మేజర్ కోర్సులు అయితే వీళ్ళు తెస్తున్నట్టున్నారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా త్వరలో యూజీలో 2 మేజర్ కోర్సులు ఏర్పాటుగా చర్యలు తీసుకున్నట్లయితే ఉపకులపతి అయితే స్పష్టమైతే చేశారు. విశ్వవిద్యాలయం నుంచి బుధవారం ఆయన అన్ని యూజీ కోర్సులకు సంబంధించి బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులు అధ్యక్షులతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో పలు సూచనలు చేశారు. రాష్ట్ర పురోగతిలో విద్యా సంస్థలు ముఖ్య పాత్ర పోషించాల్సి ఉందని, విద్యార్థులను ప్రతి శనివారం సమీప గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యేలా చైతన్యపరచాలన్నారు. ఎన్పి 2020ను అనుసరించడంలో సాధించిన ప్రగతిని మినిట్స్ రూపంలో పొందుపరచాలని కోరారు. 2 మేజర్ కోర్సులతో కూడిన యూజీ ప్రోగ్రాం రూపొందించి ప్రభుత్వం ఒక కమిటీ నియమించిందని, కమిటీ సిఫార్సులకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ ఉంటుందనేసి తెలిపారు. ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ఉంది. 2 మేజర్ కోర్సులు అయితే ఏర్పాటు చేసే విధంగా అయితే చర్యలు చూసుకున్నట్లయితే ఇక్కడైతే న్యూస్ అయితే మాత్రం వచ్చింది. ఫ్రెండ్స్, ఎవరైతే మరి కృష్ణా యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ 6వ సెమిస్టర్ రిజల్ట్స్ చూడలేదు, ఖచ్చితంగా మీరు మీ రిజల్ట్స్ అయితే చూసుకోండి. రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఒకసారి వెబ్సైట్ అయితే చెక్ చేయండి. ఇది గ్యాస్ మరి నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గ్యాస్.